హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఆంధ్రప్రదేశ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ప్రతి జిల్లా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగడం లేదు. ఫ్రెషర్ గానే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. ఏపీ తెలంగాణకు చెందిన ప్రతి వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఈ జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, జాబ్కి అప్లై చేయాలి అంటే ఏం చదువుకుని ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంది, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలో కూడా మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే ట్రిపుల్ ఐటీ కర్నూల్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన iitk.ac.in మనం జాబ్ నోటిఫికేషన్ని గమనించవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూస్ అండ్ జాబ్స్ సెక్షన్లో ఫస్ట్ మీరు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ రెగ్యులర్ నాన్ టీచింగ్ స్టాఫ్ పొజిషన్స్ అని కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పీడిఎఫ్ అనేది, ఈ పీడిఎఫ్ని మీరు ఇక్కడ నుంచి అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ చెక్ చేసినట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నాన్ టీచింగ్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. అలానే వీడియో ఎండింగ్లో కూడా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో కూడా బేసిక్ ప్రాసెస్ తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. ఈ వీడియోలో నేను ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ కింద ఏ జాబ్స్కి అప్లై చేసుకోవాలో డిస్కస్ చేస్తాను. గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి అసిస్టెంట్ రిజిస్ట్రార్ జాబ్స్కి మనం ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అలానే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ జాబ్లకు కూడా మనం ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగడం లేదు ఈ రెండు జాబ్లకు. అలానే జూనియర్ టెక్నీషియన్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే డిప్లొమా కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జూనియర్ టెక్నీషియన్ జాబ్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇవి అన్ని గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అండి. మనం ఆంధ్రప్రదేశ్లోనే వర్క్ చేయవచ్చు. ట్రిపుల్ ఐటీ కర్నూలు బ్రాంచ్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించిన ఎక్స్ట్రా డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్ జాబ్కి అప్లై చేయాలి అంటే మీరు ఏ స్ట్రీమ్లో అయినా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. 55% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. మీరు పీజీ కంప్లీట్ చేసి 55% మార్క్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి ఫ్రెషర్గానే అప్లై చేయవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. అలానే మీకు అడ్మినిస్ట్రేటివ్, లీగల్, ఫినాన్స్, స్టోర్స్ అండ్ పర్చేస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, పీజీ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే మీరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించిన శాలరీ అనేది మీకు ఫర్దర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే జూనియర్ అసిస్టెంట్ జాబ్లకు కూడా మీరు ఫ్రెషర్గా అప్లై చేయవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి 55% మార్క్స్తో కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ కూడా మనకి స్ట్రీమ్ అనేది ఏది మెన్షన్ చేయలేదు. ఏ స్ట్రీమ్లో అయినా సరే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఓబీసీకి ఒక జాబు, అలానే జనరల్ క్యాండిడేట్ కూడా ఒక జాబ్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఛాన్స్ని మిస్ అవ్వద్దండి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లోనే వస్తున్న గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. క్యాండిడేట్స్ అప్లై చేసే వాళ్ళకి నెట్వర్కింగ్, హార్డ్వేర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాబ్ సెలెక్షన్ చేయడంలో.
సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అనేవి మనం ఆన్లైన్ విధానంలోనే అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్లికేషన్ మనం ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయడం అనేది కుదరదు. మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి అన్ని పర్మనెంట్ జాబ్స్ అండి. ఏపీ గవర్నమెంట్ ఇస్తున్న పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ. IIIT కర్నూలులోనే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీకు ఒక రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇవి అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సమానంగానే అవకాశం అనేది కల్పించడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ని ఇవ్వండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ మొత్తం కూడా మీ ఈమెయిల్కే పంపడం జరుగుతుంది. జాబ్ సెలెక్ట్ అయ్యారా లేదా, ఇంటర్వ్యూకి రమ్మన్నారా లేదా అనేది మీరు ఈమెయిల్ ద్వారానే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వర్కింగ్ ఈమెయిల్ ఐడిని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఒకసారి పోస్ట్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా ఎనీ IIIT బ్రాంచెస్కి మీరు ట్రాన్స్ఫర్ లియబిలిటీ కూడా కల్పిస్తున్నారు. ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లియబిలిటీ కూడా ఉంది. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలోనే. SC ST PWBD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ లేదు. 0 అప్లికేషన్ ఫీజుతో మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి ఏ విధమైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, అలానే ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా మెన్షన్ చేయలేదు. ఇవి అన్నీ ఫర్దర్గా మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ లింక్లో మీరు చెక్ చేయవచ్చు. అఫీషియల్గా ఫర్దర్గా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది జాబ్ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే recruit_nt@iitkt.ac.in అనే మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి January 24, 2026 ఈవినింగ్ 5 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. మీరు ఫ్రెషర్గా అప్లై చేసుకునే జాబ్స్ గురించి తెలుసుకున్నారు కదా. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెషర్గా అప్లై చేయవచ్చు. అలానే అసిస్టెంట్ రిజిస్ట్రార్ జాబ్స్ PG కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు డిప్లొమా కంప్లీట్ చేసి కేవలం 2 years ఎక్స్పీరియన్స్తోనే మీరు జూనియర్ టెక్నీషియన్ జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు డిప్లొమా కంప్లీట్ చేసి లేదా ITI అనేది కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఆ ఫీల్డ్లో మీరు ఈ జూనియర్ టెక్నీషియన్ జాబ్స్కి కన్సర్న్ ఫీల్డ్కి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. రిమైనింగ్ జాబ్స్ అన్నిటికీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ అడుగుతున్నారు, 5 years ఎక్స్పీరియన్స్ వరకు కూడా. తప్పకుండా ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జాబ్స్కి, జూనియర్ టెక్నీషియన్ జాబ్స్కి, అలానే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. డిప్లొమా, డిగ్రీ, PG కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా కంప్లీట్ చేసినా పర్వాలేదు, ఏ ఫీల్డ్లో కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే అప్లై చేయవచ్చు. తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్లోనే IIIT కర్నూలు బ్రాంచ్లో మీరు వర్క్ చేయవచ్చు, సొంత రాష్ట్రంలోనే. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే నేను నోటిఫికేషన్ PDF లింక్ అలానే అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సైన్ అప్ అని కనిపిస్తుంది కదా. సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసి మీ ఈమెయిల్ ID అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ క్వాలిఫికేషన్ని బట్టి జూనియర్ అసిస్టెంట్ పోస్టా లేదా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే జూనియర్ టెక్నీషియన్ పోస్ట్కి కూడా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవి అన్నీ ఏపీ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి జాబ్కి మీకు
జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. జాబ్కి మంచి శాలరీ కూడా లభిస్తుంది. 50,000 వరకు మనం శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. జాబ్ శాలరీ చెక్ చేసినట్లయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్ జాబ్స్కి మనకి లెవెల్ 10 పే ప్రకారం మనకి 50,000 నుంచి 80,000 వరకు మనం శాలరీ గెయిన్ చేసుకోవచ్చు. అలానే గ్రూప్ సికి సంబంధించిన జాబ్స్ చూసినట్లయితే జూనియర్ టెక్నీషియన్ జాబ్స్కి మనం అరౌండ్ 25 to 35,000 వరకు శాలరీ గెయిన్ చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా 35 to 45,000 వరకు మనం శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు అండి. ఫ్రెషర్ గానీ మీరు IIIT కర్నూలు డిపార్ట్మెంట్లో వర్క్ చేసి మంచి శాలరీ అనేది గెయిన్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. డిప్లొమా, డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.